ప్రియమైన శ్రోతలారా, సృష్టిలో మనతో పాటు ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి. కానీ నేటి ప్రపంచంలో బ్రతుకుతున్న మనిషి ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికే ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు. కొంతమంది ఇప్పటికే కుటుంబాన్ని పోషించలేక చేతులెత్తేశారు. కానీ ఈ ప్రపంచాన్ని పోషిస్తున్నది ఎవరు? ఏ ప్రభుత్వం పక్షులకు ఆహారాన్ని పెట్టగలుగుతుంది? ఏ దేశం 90 లక్షల రకాల జీవరాశులను ఆహార పదార్థాలతో తృప్తిపరచగలుగుతుంది? అన్నిటినీ చేస్తూ పోషిస్తున్నది ఆ దేవుడే అని ఈ పాట ద్వారా తెలుసుకోగలరు. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టేను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టేను? వనజరాజులకు భోజనం ఎవరు ఇప్పించెను? చెట్లకు ఎవరు నీళ్లు చేరి పోసెను? వనజరాజులకు భోజనం ఎవరు ఇప్పించెను? చెట్లకు ఎవరు నీళ్లు చేరి పోసెను? జీవకోటిని పోషించేది దేవుడే, అన్నిటికీ శిల్పకారుడు యేసుదేవుడే. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు, సూర్యుణ్ణి వెలిగించి వెలుగునివ్వలేరు. చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు, మేఘాన్ని మెరిపించి వర్షమియ్యలేరు. భూమికి బుద్ధి చెప్పి పండించలేరు, మేఘాన్ని మెరిపించి వర్షమియ్యలేరు. భూమికి బుద్ధి చెప్పి పండించలేరు. అన్నిటినీ చేస్తున్నది ఆ దేవుడే, ఆజ్ఞ ఇచ్చేది ఆ దేవుడే. పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? పక్షులకెవరు ఆహారమిచ్చేను, మృగములకు మేత ఎవరు పెట్టెను? శిశువును సృష్టించలేరు ఎవరు, అవయవాలను నిర్మించలేరు ఎవరు. తల్లిలో శిశువును
సృష్టించలేరు ఎవరు, అవయవాలను నిర్మించలేరు ఎవరు, దేహంలో నరములను సంధించలేరు, మాంసంపై చర్మాన్ని కప్పలేరు ఎవరు, దేహంలో నరములను సంధించలేరు, మాంసంపై చర్మాన్ని కప్పలేరు ఎవరు, మనిషికి రూపం ఇచ్చింది ఆ దేవుడే, ఆ దేవుడే, గర్భములో శిశువుకు సహాయం యెహోవాయే, పక్షులకెవరు ఆహారం